పరిశ్రమల రాక కోసం త్యాగం చేసిన స్థానికుల అభివృద్ధి కార్యక్రమాల కోసం స్థానిక కంపెనీలు 80% సిఎస్ఆర్ నిధులు కేటాయించాలని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరుపాలెం సముద్ర తీరంలో నిర్మాణంలో ఉన్న మినీ ఫిషింగ్ హార్బర్ను అదానీ కృష్ణపట్నం పోర్టు ప్రతినిధులు గంటా వేణుగోపాల్, రాజీవ్ రంజన్, టీడీపీ మండల కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్, టీడీపీ సీనియర్ నాయకులు మునుకూరు భాబిరెడ్డి, ఈదూరు రామ్మోహన్ రెడ్డి తదితరులతో కలిసి ఎమ్మెల్యే సోమిరెడ్డి పరిశీలించారు. నేలటూరు జెట్టి దగ్గరికి వచ్చాం. ఎందుకంటే ఈ పోర్ట్ అంతకుముందు కృష్ణపట్నం పోర్ట్లో అందరూ వేటకు పోవటం, పడవలు నడుస్తూ వచ్చాయి. ఇప్పుడు ఆ పోర్ట్ వచ్చింది, ఒక పక్కన సిఎల్ కంపెనీ వచ్చింది, ఇంకో పక్కన జెన్కో వచ్చింది. అప్పటి నుంచి ప్రతిపాదన ఉండింది. ఇప్పుడు వీళ్ళు కృష్ణపట్నం అదానీ పోర్ట్ వాళ్ళు 17 కోట్లు పెట్టి జెట్టి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అయితే అంతవరకు వాళ్ళు అనుకున్న అగ్రిమెంట్ మ్యారిటైమ్ బోర్డుకి వీళ్ళకి కన్స్ట్రక్షన్ కింద నుంచి బేస్మెంట్ వేసేసి దాదాపు 180 మీటర్స్ లెంగ్త్ జెట్టి, 300 మీటర్స్ బ్రేక్ వాటర్, ఇంతవరకు వాళ్ళు చేయాలని చెప్పేసి చేశారు. 17 కోట్లు ఖర్చు అయింది. ఇంకొక 15 కోట్లు ఖర్చు అవుతుంది. అది మ్యారిటైమ్ బోర్డు పెట్టేటట్టు. నేను ఒక 1 వీక్ 10 డేస్లో మినిస్టర్ ఫర్ R&B అండ్ పోర్ట్స్ ఓడరేవుల మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారిని తీసుకొస్తాను. మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామంచెల్ల జనార్దన్, CEO, సెక్రటరీ అందరినీ తీసుకొస్తాను. బ్యాలెన్స్ గవర్నమెంట్ నుంచి, అంటే దాదాపు 1 ఇయర్ నుంచి దీన్ని ఆగిపోయి కూర్చోనుంది. ఎలక్షన్ ముందు నుంచి ఆగిపోయింది. దీన్ని వెంటనే కంప్లీట్ చేయించేదానికి, పనులు మొదలయ్యేదానికి ప్రయత్నం చేస్తాం. అయితే మిగతా గ్రామాలలో ఏమంటారంటే ఇది నేలటూరుకు ఒకదానికి అనుకూలం అవుతుంది, మాకు ఇవన్నీ దాటుకొని ఇక్కడికి రావాలి కాబట్టి ఆపోజిట్ సైడు ఇంకో జెట్టి నిర్మాణం చేయించమంటున్నారు. ఇక్కడున్న కృష్ణపట్నం ఇతర గ్రామాలు. అంటే ఇది ఇక్కడ చిల్లకూరు, వాకాడు చిల్లకూరు మండలాల నుంచి తోటపల్లిగూడూరు మండలం దాకా, ఈవెన్ వెడవలూరు, కొడవలూరు వాళ్ళకి ఈ జెట్టి ఒక పెద్ద అసెట్గా మారుతుంది మత్స్యకారులు. అందుకని దాన్ని వెంటనే వీలైనంత తొందరలో శాంక్షన్ చేయించడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నా అపీల్ టు ద కృష్ణపట్నం అదానీ పోర్ట్, సిఎల్ కంపెనీ అండ్ జెన్కో, సిఎస్ఆర్ ఫండ్స్ అనండి, లేదు మీరు ఇప్పుడు జెన్కో సిఎస్ఆర్ లేదంటాడు, గవర్నమెంట్ ఇదంటాడు. మీ బాధ్యత. ఇక్కడ వేల కుటుంబాలు, థౌజండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ గ్రామాలు వదిలిపెట్టి వాళ్ళ తాత ముత్తాతలు, గ్రాండ్ పేరెంట్స్ ఇచ్చిన భూములు వదిలిపెట్టేసి ఫ్యాక్టరీల కోసం ఇచ్చారు. ఈరోజు వాళ్ళు పొల్యూషన్ అనుభవిస్తున్నారు, కాలుష్యం బారిన పడుతున్నారు, గ్రామాలు వదిలేసేసినారు. నేలటూరు గ్రామం షిఫ్టింగ్ చేయాలి, ఇంకా చేయలేకపోతుంది. 5 సంవత్సరాలు గాలికి వదిలేసింది లాస్ట్ గవర్నమెంట్. ఇప్పుడు మళ్ళీ పనులు మొదలు పెట్టాం. అందుకని ఈ 3 కంపెనీలు సచ్ ఏ బిగ్ కంపెనీస్ వచ్చినాయని మేము సంతోషపడాలా, మా ప్రజలు బాధపడాలనా? అందుకని వాళ్ళు జనరస్గా అయితే ఇప్పుడు కృష్ణపట్నం అదానీ పోర్టు ఒక పెద్ద గ్రామం, 12,000 ఓట్లు, అంటే 17-18 వేల జనాభా, 17-18 వేల జనాభా ఉండే ఒక ముత్తుకూరు మేజర్ పంచాయతీని దత్తత తీసుకున్నారు. తొందరలో దానికి ఏమేమి వర్క్స్ ఫస్ట్ ఫేజ్లో ఏం చేస్తారో చేసి ఒక ప్రోగ్రామ్ కూడా పెడుతున్నాం 1 వీక్ 10 డేస్లో. దానికి నేను కృష్ణపట్నం అదానీ పోర్టుకి అభినందనలు తెలియజేస్తున్నాను. బట్ సేమ్ టైం వాళ్ళు
ఏ కారణమైనా చెప్పని అల్టిమేట్గా కంటైనర్ పోర్టు ప్రారంభించాలి. మా రైతులు, మా రాష్ట్రం మిర్చి ఎగుమతి, ష్రింప్ ఎగుమతి, రొయ్యల ఎక్స్పోర్టు, రైస్ ఎక్స్పోర్ట్ ఎట్లా జరగద్ది. వీటి విషయంలో ఆలోచించి అదానీ గారు మంచి మనసు చేసుకొని దాన్ని కూడా రివైవ్ చేయాలి. ఈ సెమ్కార్ప్ కూడా ఇప్పుడు దాదాపు 1 కోటి ఎంత వాళ్ళు ఇచ్చింది హెల్త్కి, హాస్పిటల్స్కి 1,30,00,000 ఇప్పుడు ఇచ్చారు, కొరవ కూడా ఇస్తామంటున్నారు. అన్ని పిహెచ్సిలకి, 2 సిహెచ్సిలకి ఎక్విప్మెంట్ ఈరోజు రేపట్లో డెలివరీ కూడా చేస్తున్నారు. ఇంకా బ్రాడ్గా నేనేమంటాను, సిఎల్ కంపెనీకి సిఎస్ఆర్ ప్రొవిజన్ ఎంత ఉందో 80% మాకు పెట్టండి, 20% మీరు ఎక్కడైనా పెట్టుకోండి. 80% బయట పెట్టి మాకు 20% పెట్టడం. అదానీ పోర్ట్ అయినా సరే, సెమ్కార్ప్ అయినా సరే, సిఎస్ఆర్ మీకు లిమిట్స్ ఎంత వస్తాయో 80% మాకు పెట్టండి. మా జనాన్ని కాపాడండి. మా వాళ్ళు సాక్రిఫైస్ చేశారు, మీకోసం గ్రామాలు వదిలిపెట్టిపోయినారు. అదొక్కటి నేను మా సరేపల్లి ప్రజల ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా.